గుడ్. మీరేంటమ్మా సామకొత్త పండుగ ఏం చేస్తారమ్మా సామకొత్త? అలసందలతో కూర చేసుకుంటాం సార్. బియ్యంతో అన్నం వండుతాం సార్. బియ్యంతో అన్నం వండి అలసందలతో కూర చేసుకొని పూజ చేసుకొని ఇంటి వాళ్ళంతా తింటాం సార్. ఈ సాంప్రదాయం ఏం చెప్తా ఉందమ్మా ఇప్పుడు? అంటే దీనివల్ల సామకొత్త పండుగ అంటే ఏం చెప్తా ఉంది ఈ రోజు పరిస్థితుల్లో? ఈ రోజులో అన్ని కల్తీ తినని పెట్టి ఆరోగ్యం పాడవుతుంది సార్. కాబట్టి ఎంత కూడా ఒరిజినల్ గా ఉంటే బాగుంటుంది సార్. ఎరువులు మందులు వేయకుండా పండించుకోవాలి. అది కాకుండా మిల్లెట్స్ ఎక్కువ తినాలా, అంతేనా? రాగి, సజ్జ, జొన్న ఇవన్నీ. ఇప్పుడంతా కూడా రైస్ అయిపోయింది. ఓన్లీ బియ్యంతో పొంగడాలు చేసామండి. పొంగడాలన్నీ కూడా సకినెలతో వండలు చేస్తాం. ఏది మరి సకినే వండాలండి మేము పండించే పంటే. దాంట్లో భాగంగా సార్ ఇప్పుడు మనకి అన్ని చూస్తున్నారు సార్. ఇప్పుడు నెక్స్ట్ ఈ సాంప్రదాయంగా మా గిరిజన సాంప్రదాయం ప్రకారంగా మేమంతా వంటలలో ఏమో వండాము. సో అలాగే మీరు ఏంటంటే ఈ కొండమ్మ అనే ఆవిడ ఇప్పుడు ఈ ఇంటికి అనేది వెళ్ళడం జరుగుతుంది సార్. ఇప్పుడు మనం సో వెళ్ళి ఆవిడ ఉన్న అక్కడ అంటే నేచురల్ హ్యాబిటేట్ ఎలా ఉందని చూడడం జరుగుతుంది. ఓకే, అక్కడి నుంచి మారుతున్నాం, అందరం కాఫీకి వచ్చాం, అంతేనా? ఈ ఏరియాలో ఉండే పెద్ద స్ట్రెంగ్త్ మీకు అందరికీ కాఫీ కానీ టర్మరిక్ కానీ ఇవన్నీ కూడా వచ్చేసాయి. బాగా మంచి విలువైనటువంటి పంటలు పండే పరిస్థితికి వచ్చాయి. ఇది అదే మరి మిరియాలు అన్నీ వచ్చాయి, పసుపు, మిరియాలు, కాఫీ. ఇది సంక్రాంతి సార్. ఇంకేంటమ్మా ఇది సంక్రాంతికి? సార్ ఒక వారం ముందుగానే సంక్రాంతి గురించి మాకు గ్రామ పెద్ద అనేది దండోరా వేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు భోగి మంట పెడతారు సావడ్లోనే. ఆ మంట పెట్టిన తర్వాత ఆ భోగి నీళ్ళు అందరు పోసుకుంటాం సార్. ఊళ్ళో వాళ్ళందరూ అక్కడ నుంచి చేస్తున్నారు. ఇప్పుడు కూడా చేస్తున్నాం సార్. నేను చిన్నప్పుడు చేసేవాళ్ళం. అప్పుడు ఆ భోగి నీళ్ళు పోసుకున్న తర్వాత ఇంట్లో దీపం పెట్టుకుంటాం సార్. అదే దీపం పెట్టుకొని పులింగం వండుతాం సార్. కొత్త కుండలోని పులింగం ఇదిగో సార్. ఇది అలసందులు అవి వేసి పులింగం వండుతాం సార్. ఫస్ట్ ఆవులకి పెడతాం సార్ మా సాంప్రదాయంగా. ఇక్కడ ఆవులకి పెడతారు ఫస్ట్. ఆవులకి పిండి దుంపను, మండాకు, అడ్డ ఈ తాడు ఇదిగో సార్. ఫస్ట్ కడతాం ఆవులకి కడతారు. ఇది ఇస్తాం సార్ ప్రసాదం. ఎన్ని రోజులు చేస్తారమ్మా ఇప్పుడు? 3 రోజులు పండుగ చేస్తాం సార్. ఫస్ట్ భోగి, తర్వాత కనుమ సార్. పండగ, పెద్ద పండుగ. 3వ రోజు అందరం కలిసి భోజనం చేస్తాం సార్. ఊరంతా కలిసి భోజనం చేస్తారా? అందరు వండి పెట్టుకుని అంటే మా ఇంట్లో వండినన్నం పక్క ఇంటి వాళ్ళకి వాళ్ళు వీళ్ళు పంచుకొని తింటాం సార్. సార్ మీకు కేక్ కుట్టించారు, అడ్డాకులతో కేక్ కుట్టించారు. ఒకసారి పెట్టుకుంటాం సార్. బాగుందా? చాలా బాగుంది సార్. సార్ మేము పొలానికి ఉడుకున్నప్పుడు ఇదే వేసుకొని ఉడుస్తారు సార్ పొలానికి. ఇది కాక మళ్ళీ వెనకాల ఒకటి. అంటే దేనికమ్మా ఇది? ఎండ కోసమా లేకపోతే వర్షానికి ఎండకు? గొడుగులు లేనప్పుడు ఇది పెట్టుకొని తిరిగా రెండోది ఎండకి వర్షానికి అన్నిటికీ ఎండకు కూడా మరి చల్లగా కూడా ఉంది. అడవిలో ఉన్న వాళ్ళు మరి మాకు ఈ కొండలో ఉన్న వాళ్ళకి చాలా సాంప్రదాయాలమ్మా, మంచి సాంప్రదాయాలు. మనం అన్ని వదిలేసుకుంటున్నాం, మళ్ళీ ఇవన్నీ కూడా బిల్డప్ చేయాలి. చాలా సంతోషం అమ్మా. మీరేంటమ్మా ఇది? ఇటుకల పండగ కోసం సార్. ఇటుకల పండగ కోసం. ఇటుకల పండుగ సార్. అంటే ఏం చేస్తారమ్మా ఈ పండుగ రోజులు? కొండ మీద వెళ్ళేసి భీముడి జట్ట అని ఉంటుంది సార్. తెచ్చుకుంటామండి. నాగలు ఉంటాయి కదండి, అవి శుభ్రం కడిగేసి పొలంలో పని చేసేవన్నీ శుభ్రం కడిగేసి. ఇది ఎప్పుడు చేస్తారమ్మా విట్టిం పండుగ? ఏప్రిల్ మే నెలలో చేస్తాం. ఏప్రిల్ మేలో చేస్తారు. ఆ రోజు మేము భోగం వండుకుంటామండి. భోగం వండుకొని దీనికి ఇలా మూత వేసుకొని నాగల దగ్గర ఇలా పెట్టుకుంటాం సార్. ఇలా పెట్టుకున్న తర్వాత కొత్త వస్త్రం ఉంటే, కొత్త బట్టలు ఉంటే, చీర కానీ తువ్వాలు కానీ పంచ కానీ ఇలాగే నాగలికి కప్పుకుంటాం. కప్పుకొని ఈ బియ్యం
ఒక దాన్ని తీసుకొని సార్ దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని పండుగ చేసుకుంటాం. ఇప్పుడు మొత్తం కలిసిన 5 పండుగలు చేస్తున్నారు. సార్ 5 పండుగలు. విత్తనాలు వేసే దగ్గర నుంచి మళ్ళా మీరు ఫస్ట్ సార్ విత్తనాలతో స్టార్ట్ అయ్యి సంక్రాంతి చేసుకొని మళ్ళా ఇక్కడికి విట్టల పండుగకి వస్తారు. పండుగలన్నీ చేసుకుంటాం. ఇది మామిడికాయల సీజన్ వస్తుంది. ఉగాది చేసుకుంటారు కదయ్యా, మేము ఏమ్మా? 15 రోజులు పండుగ సార్. ఓ అక్కడ ఉగాది అంటారు, ఇక్కడ మీరు విట్టల పండుగ. అప్పుడైతే 15 రోజులు చేస్తారు సార్ ఈ పండుగ. ఇప్పుడు అలా తగ్గించుకుంది కానీ సార్ ఆ పండగ చేసుకున్నామంటే సరే ఈ చాలా పండుగకి ఆనందంగా ఉంటామయ్యా. అంటే బయట వాళ్ళు ఎవరైనా వచ్చారంటే ఒక తాడిలాగా పట్టుకొని వాళ్ళకి మేము తాన్సర్ అడ్డుతామయ్యా. వాళ్ళు ఏమి ఇస్తే అవి ఆ పండుగ వారం రోజులు రోడ్డు మీదకి వెళ్ళి తాసర అడుగుతారు. అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి ఇవి. ఈ సాంప్రదాయాలు ఉన్నాయి. ఇంకా చాలా సంతోషం అమ్మా. గుడ్. ఇటు రండి, ఒక ఫోటో తీసుకుందరు, అట్టే వస్తాం. అందరు రండి.